మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నాయకుడు అంటే ఇలా ఉండాలి, కష్టకాలంలో ఇలా ఆదుకోవాలి అని చెప్పి కొంతమందిని ఉదాహరణగా చెబుతుంటారు. సరే, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలా చెప్పుకోదగిన నాయకుడు ఒక్కడు లేకపోవడం మనం దురదృష్టకరం అనుకోండి. ఇప్పుడు గతంలో హుదూద్ తుఫాన్ అప్పుడు, తిత్లీ తుఫాన్ అప్పుడు చంద్రబాబు గారు అలా నిరూపించుకున్నారు. ఈరోజు ఏదైతే విజయవాడ వరద ప్రాంతంగా మారిన సమయంలో చంద్రబాబు గారు మరొకసారి దాదాపుగా 17 నుంచి 18 గంటలకు పైగా ఆ ప్రాంతాల్లో పర్యటించడం, సమీక్షలు చేయడంతో ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొకరి గురించి కూడా మాట్లాడుకోవాలి. నిమ్మల రామానాయుడు గారు వాస్తవానికి ఇరిగేషన్ మినిస్టర్. మనకి ఇరిగేషన్ మినిస్టర్ అనగానే పాతకి గుర్తొస్తుంది. వైసీపీ హయాంలో అంబటి రాంబాబు కానివ్వండి, లేదా అనిల్ కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, వీరిద్దరు ఇరిగేషన్ మినిస్టర్లుగా చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే తొడలు కొట్టి మేసాలు తిప్పడం, గంట అరగంట సంజన సుకన్య వ్యవహారాలే తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు లేదు. పైగా అంబటి రాంబాబు ఏం చెప్తాడు, ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుద్దో తెలియదు, కేంద్రం పూర్తి చేసినప్పుడు అవుద్ది, మాకేంటి సంబంధం అని గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి. అలాంటి మంత్రులను చూసాం. కానీ ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆయన దృఢ సంకల్పం, ఆయన చిత్తశుద్ధి, ఆయన హానెస్టు, ఆయన డెడికేషను అసలు మనం అంటే ఇలాంటి వాళ్ళు బహుశా అరుదు. నిమ్మల రామానాయుడు లాంటి గారు వాళ్ళు దొరకడం చంద్రబాబు గారికి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన శాఖను కూడా కరెక్ట్గా ఎంచుకుని ఇచ్చారు. నిమ్మల రామానాయుడు గారికి ఇరిగేషన్ శాఖను కరెక్ట్గా ఎంచుకుని ఇచ్చారు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతే చిత్తశుద్ధితో పనిచేశాడు ఆయన. సో ఇప్పుడు అలాంటి శాఖను ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారికి ఇస్తే 100% అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈరోజు విజయవాడ ఇలా ప్రధానంగా మునిగిపోవడానికి ప్రధానం బుడమలేరు ఇది ఏదైతే ఉందో దానికి 3 గంటలు పడినాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నిర్వహణ లేకపోవడం, మట్టి కొట్టేయడం వల్ల ఏమైందంటే ఈరోజు వాటర్ ఫ్లో ఎక్కువయ్యి 3 గంటలు పడి, ఈరోజు ఆ గంటలు కన్నా పడి ఉండకపోతే ఈరోజు విజయవాడ అంత మునిగిపోయేది కానే కాదు. ఏదో వాళ్ళు చెప్తున్నట్టుగా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లకుండా నీళ్లు వదిలేసి ఇవన్నీ ఉత్తి మాటలు. బుడమలేరికి గంటలు పడిన మాట వాస్తవం. 3 గంటలు పడ్డాయి. గత 3.5 రోజుల నుంచి నిమ్మల రామానాయుడు గారు అక్కడే తిని, అక్కడే పడుకుని, అక్కడే ఉండి పనులు చేయిస్తూ ఈరోజు 2 గంటలను పూడ్చారు. 3వ గంట పూడ్చే పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మధ్యలో రాత్రిపూట మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి నిమ్మల రామానాయుడు గారి అకౌంట్లో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. 1 గంట 2, 3 సమయంలో కూడా ఆయన సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టుకుంటూ నిమ్మల రామానాయుడు గారు అంటే ఎంత చిత్తశుద్ధితో, ఇక్కడ చంద్రబాబు గారు 2, 3 వరకు కూడా ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఇక నిమ్మల రామానాయుడు గారు అక్కడే మకాం ఏర్పాటు చేసుకున్నారు. ఇక దాన్నే ఇల్లుగా మార్చుకున్నారు. అలాగని చెప్పి అక్కడ ఏమీ షెడ్లు వేసుకుని ఏమీ కట్టుకోలే. ఒక గొడిగ వేసుకోవడం, ఒక కుర్చీలో కూర్చోవడం, అంతకు మించి అక్కడ ఏమీ లేనే లేదు. నిమ్మల రామానాయుడు గారు అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే స్నానం చేయటం. సో ఇంత చిత్తశుద్ధితో ఏంటండి మీడియా వాళ్ళు కూడా అడిగారు, ఎందుకు మీరు ఇంత ఇదిగా ఇక్కడే ఉండి పడుదలతో చేస్తున్నారంటే ఈరోజు ప్రజలందరూ వరదలో ఉన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పాపం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను ఎక్కడుండి ఆయనకి సహాయ సహకారాలు అందించకపోతే ఇంకా నేనెందుకని చెప్పి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడారంటే అది ఆయన ఆ చిత్తశుద్ధి. సో 3వ గండి పూడ్చివేత పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు నిమ్మల రామానాయుడు గారు అప్డేటు 2:30 PM 2కి 3కి మధ్యలో అంటే అర్ధరాత్రి 2:30 సమయంలో కూడా ఆయన దగ్గరుండి జేసీబీలను కంటిన్యూస్గా, జేసీబీ డ్రైవర్లు మారుతున్నారు తప్ప జేసీబీలు మాత్రం కదలట్లా. వాళ్ళే 5-6 గంటలు డ్యూటీలు చేసి మళ్ళీ మారుతున్నారు తప్ప నిమ్మల రామానాయుడు గారు కంటిన్యూస్గా అధికారులను దగ్గర పెట్టుకుని నిన్న ఆర్మీ వాళ్ళతో కూడా కొన్ని సంప్రదింపులు జరపడం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ వాళ్ళతో సంప్రదింపులు జరపడం, ఆయనే 2:30 సమయంలో ఉండటం, అర్ధరాత్రి ఆయన మొత్తం సోషల్ మీడియాలో ఆయన మనం టైమింగ్స్ చూస్తే ఉదయం తెల్లారగట్ల 2 అని 3 అని 4 అని ఆ టైమ్స్తో ఇదిగో అర్ధరాత్రి 12:30 బుడమలేరు గంటలు పూడికి తీతను దగ్గరుండి ఫ్లడ్ లైట్లలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు అని చెప్పి ఆయన సోషల్ మీడియాలోనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మనం చూడొచ్చు. అంటే మరి ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి అంటే ఇది ఎలా ఉండాలి. నేను ఇందాకే చెప్పా, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పేటట్టు ఆదర్శప్రాయంగా ఉండాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. ఎందుకంటే 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దురదృష్టవశాత్తు కొరవైపోయారు. వైసీపీ పార్టీలు అందరూ కామాంధులు తప్ప ఇంకెవరు ఉండరు అనుకోండి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు లాంటి వ్యక్తులు చూసిన తర్వాత 10 మంది నేర్చుకోవాలి ఆయన్ని చూసి. ఆయన మినిస్టరే, ఆయనకి కావాలంటే సకల సౌకర్యాలు వస్తాయి, ఆయనకేమీ ఇబ్బంది లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన గతంలో కూడా టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఆయన ఎవరు ఏం చేయలే, భారీ మెజార్టీతో గెలిచాడు. ఆయన కావాలంటే స్టార్ హోటల్లో పడుకోవచ్చు, ఇంట్లో పడుకోవచ్చు, ఫోన్ల ద్వారా నడపవచ్చు, లేదా ఎవడో ఒక అధికారిని పెట్టి చూసుకొని తప్పుకోవచ్చు. నిమ్మల రామానాయుడు గారు అలా చేయలే. చంద్రబాబు గారు కష్టపడుతుంటే ఆయనకంటే నేను ఎక్కువ కష్టపడాలి. ఈ వయసులో ఆయనే కష్టపడుతుంటే నేను కష్టపడకపోతే ఇంకా అర్థమే ఉండదు. ఒక పక్క ప్రజలేమో వరదల్లో చిక్కుకున్నారు. ఇలాంటి సమయంలో నేను పడుకుంటాను, నేను తింటాను అంటే అది భావ్యం కాదు. ఈరోజు ప్రజలకు నిద్రాహారాలు లేవు, ఫుడ్ లేదు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ప్రపంచం మొత్తం చూస్తుంది. నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే
కేవలం ఇదే. నేను ఈ గండ్లు పూడ్చగలిగితే వాళ్ళకు కొంత ఉపశమనం లభించగలిగితే అప్పుడు నా కర్తవ్యం నెరవేరినట్టు. ఆయన ఒకటే లక్ష్యం చెప్పాడు. ఆయన మొదటి రోజే చెప్పాడు. 3 రోజుల క్రితమే ఆయన ఏం చెప్పాడంటే, ఈ 3 గంటలు పూడ్చిన తర్వాత కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళని చెప్పాడు. అప్పుడు నమ్మలా చాలామంది. ఆ 3 గంటలు పూడ్చాలంటే వారం 10 రోజులు పట్టుద్ది, ఎంత జరిగేగా సచ్చేది కదిలే, వారం రోజుల పాటు ఆయన ఎక్కడ ఉంటారని చాలామంది అనుకున్నారు. బట్ వారం పట్టాల్సిన పనులను దాదాపు 3.5-4 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర నిలబడబట్టి 24 గంటలు నాన్ స్టాప్గా 24/7 నాన్ స్టాప్గా పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆల్రెడీ 2 గంటలు పూర్తిగా పూర్తి చేశారు. 3వ గంట పూర్తి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేబీ ఆ గంట కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి నిమ్మల రామానాయుడు గారు చెప్పే పరిస్థితి. అంటే నాయకుడు అంటే ఇలా ఉండాలా, నిమ్మల రామానాయుడు గారి లాగా ఉండాలి. ఆయన ఈరోజు ఆ గండు పడటం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని గండు పూడ్చే వరకు ఉన్నాడు ఆయన. అదేమి గంట అరగంట పని కాదు. అరే గొడుగు పట్టుకుని నేను వీడియోలో ఉన్న వర్షంలో నేను చూసా, గొడుగు పట్టుకుంటే ఆ గాలికేమో గొడుగు ఎగిరిపోతుంది. సెక్యూరిటీ వచ్చి గొడుగు పడితే ఆ గొడుగు ఎగిరిపోతుంది. ఆయన వేసుకుంది ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆయన అక్కడే మామూలు పేపర్ ప్లేట్లో పెట్టుకుని భోజనం చేస్తున్నాడు. ఆయన మరి అక్కడే ప్లాస్కోలో తీసుకొచ్చి టీ ఇస్తే తాగుతున్నాడు ఆయన. అంటే కనీసం భోజనానికి కూడా ఆయన అక్కడి నుంచి బయటికి గదల్లా. ఎవరైనా సరే కనీసం తినే సమయంలో అయినా వెళ్ళొస్తానంటారు ఇంటికి, లేదా రోజు మొత్తం అక్కడ ఉన్న నైట్ ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ పొద్దున్నే వస్తారు పగలంతా చూడటానికి. బట్ నిమ్మల రామానాయుడు గారు అలా కాదు. 24/7 ఖచ్చితంగా పనులు పర్యవేక్షణ నా ఆధ్వర్యంలోనే జరగాల. మరి మాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియట్లే. ఇప్పుడు 3 వరకు ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి అయితే వెళ్తలేదు. మేబీ ఏమన్నా ఏ చెట్టు కింద ఏమైనా మంచం వేసుకుని కాసేపు ఆయన పడుకున్నాడే మనకైతే తెలియదు. కానీ అంటే ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈరోజు ఇంత త్వరగా ఉపశమనం లభించింది. సాధారణ విషయం కాదు. ఈరోజు విజయవాడకు వచ్చినటువంటి వాటర్ ఫ్లోని 2-3 రోజుల్లో సెటరైట్ చేయడం కానివ్వండి, అంతమందిని ఒకేసారి ఆదుకోవడం కానివ్వండి, మొదటి రోజు ఇబ్బంది జరిగినప్పటికీ కూడా తర్వాత ఆదుకోవడం కానీ అంత చిన్న విషయం ఏం కాదు. సో చాలా పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేయబట్టి, అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ చేయబట్టి, ఒక పక్క చంద్రబాబు గారు ఉరుకులు పరుగులు పెట్టబట్టి, అధికారులను పరిగెట్టించబట్టి ఈరోజు ఎంత స్పీడ్గా రికవర్ అయింది. దానికి తోడు నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి, ఇంక ఇతర మంత్రులు కూడా చాలామంది క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వరద నీటిలోకి డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వాళ్ళే వెళ్ళిపోయి స్వయంగా వాళ్ళే బాధలు తెలుసుకోవడం, అవసరమైతే అప్పటికప్పుడు ఏదైనా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అది అరేంజ్ చేయటం. సో ఇది తెలుగుదేశం పార్టీలో మంత్రులు చేస్తున్నటువంటి పనులు. మరి గతంలో వైసీపీ మంత్రులు అంటే ఏం చేశారో మనకు తెలుసు. నేను చెప్పా గతంలో లాస్ట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు పేరు చెప్తే మీకు ఏం గుర్తొస్తుందో మీరే చెప్పండి. నేనేమంటలా. ఇప్పుడు అంబటి రాంబాబు పేరు చెప్తే మీకు ఏం గుర్తొస్తుంది? మీకు అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్తే మీకేమవుద్ది? ఎప్పుడు వచ్చాం కదా అని బుల్లెట్ దిగిందని ఈ డైలాగులు ఎవడైనా చెప్తాడు. ఈ డైలాగులు పోలవరం పూర్తి చేస్తాం, మీ పార్టీని క్లోజ్ చేస్తారని అడిగాడు అనిల్ కుమార్ యాదవ్. మీకు గుర్తుందో లేదు? ఆయన క్లోజ్ అయిపోయాడు. ఆయనకి మంత్రి పదవి లేదు, మొన్న ఇది కూడా లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, పోటీ చేసి ఓడిపోయాడు కదా. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా అభినందించాలి. ఒక మంత్రిగా ఉండి ఒక గొడుగు పట్టుకుని అక్కడ 3.5 రోజుల నుంచి నిటారుగా నిలబడి చంద్రబాబు గారికి అండగా ఆ గండ్లు పూడ్చిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని ఆయన చెప్పడం అంటే మాటలు కాదు. అది 3 రోజులకు బోర్డునివ్వండి, 4 రోజులకు బోర్డునివ్వండి, 5 రోజులకు బోర్డునివ్వండి, నేను గండి పూడ్చాకే వెళ్తాను తప్ప గండి పూడ్చకుండా నేను వెళ్ళేదే లేదని చెప్పి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. అంటే ఆయన చిత్తశుద్ధి కానివ్వండి, ఆయన అంకిత భావం కానివ్వండి, ఆ చంద్రబాబు గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, ప్రజల బాధల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ కానివ్వండి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దొరకటం, వాళ్ళు మంత్రులు అవటం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా అయితే చెప్పొచ్చు.